మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఇప్పటికి కూడా కొంతమంది వితండవాదం చేస్తూ ఉన్నారు. అద్భుతమైన సర్వే, చాలా అద్భుతమైనటువంటి సర్వే, ఇంత కులగణన ఇంకెక్కడ లేదు ప్రపంచంలో. ఇప్పుడు నీ శ్యామ్ ఇక్కర్రా, నీ దగ్గర ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి? నీ దగ్గర మీ దగ్గర 2 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎవరి దగ్గరనా 2 ఆధార్ కార్డులు ఉన్న మనిషి అయితే ఉండడు. ఎందుకంటే బయోమెట్రిక్ నెంబర్ ఉన్న మనిషి ఉండడు. కానీ బయోమెట్రిక్ కదా పెట్టేది. బయోమెట్రిక్ ద్వారా ఆధార్ కార్డులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక లెక్క చూసుకుందాం చిన్నగా. ఒకటే నెంబర్ ఉంటుంది ఆధార్ కార్డు అంటేనే ఒకటే నెంబర్. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క, ఆధార్ కార్డు లెక్క. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది ఆధార్ కార్డులు జారీ చేసేటువంటి భారత ప్రభుత్వ సంస్థది సంబంధించినటువంటి లెక్కలు ఇవి. ఈ లెక్కలు ఇగో ఎప్పుడు 31 డిసెంబర్ 2020 నాటికే ఆల్ ఏజ్ గ్రూప్స్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్ ఆధార్ సాచ్యురేషన్ ఓవరాల్ ఆల్ ఏజ్ గ్రూప్ December 31, 2020. 5 ఏళ్ల కింద, ఈ 5 ఏళ్ళు కూడా కాకుండా. రైట్. ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇగో తెలంగాణ రాష్ట్రంలో 2021 కల్లా December 2021 కల్లా 2020కే ఇంకా 2020కే కదా, 2020కే December 2020 కల్లా తెలంగాణ రాష్ట్రంలో జారీ చేసిన ఆధార్ కార్డులు 3,95,51,886. చూసుకో ఇక 3,95,51,086 ఆధార్ కార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఇది ఎవరు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన కాదు. ఇగో ఇక్కడ స్టార్ గుర్తు అని ఒకటి ఉంది చూడు, ఈ స్టార్ యాజ్ పర్ డేటా ప్రొవైడెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,95,51,086 మంది ఆధార్ కార్డులు ఉన్నారు. ఏది 2020 నాటికి. ఈ 4 ఏళ్ళు ఇంకా మళ్ళీ ఆధార్ కార్డులు ఎంతమంది పెరిగిరో అయితే ఆధార్ కార్డులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక 5 to 10% వెళ్తారు. సో ఈ లెక్కలన్నీ చూసుకుంటే దీనికి ప్లస్ ఇంకొక 20-30 లక్షలు కలుపుకుంటే 4,27,00,000 4,30,00,000 దాకా వస్తుంది లెక్క. సో ఇంకా వితండవాదం ఏంది? గవర్నమెంట్ లెక్కలే కదా. కాదు ఇప్పుడు మేము తీసుకొచ్చినవి కాదు కదా, ఈ కంప్లీట్గా గవర్నమెంట్ లెక్కలు ఇవన్నీ. 2020 వరకు అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది కదా. 4 సంవత్సరాలు అయిపోయింది. ఇగో ఆధార్ సాచ్యురేషన్ 0 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు 2020 నాటికి 0 నుంచి 18 ఏళ్ల లోపు ఇగో 78,86,000. ఈ ఓటు హక్కు లేని వాళ్ళు, ఓటు హక్కు లేని వాళ్ళే 78,86,913 మంది ఉన్నారు. ఇక 0 నుంచి 5 సంవత్సరాలు 0 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు 2020లో తెలంగాణ రాష్ట్రంలో ఇగో 11,64,234 మంది, 39.58%. మరి గింత లెక్కలు పక్కాగా దొరికిన తర్వాత ఇంకా ఏది పకడ్బందీగా నిర్వహించడం, చాలా పారదర్శకంగా ఇవన్నీ బంద్ చేయండి. జనం చెవులో పువ్వులు పెట్టకండి. సర్వే జరిగినది మొత్తం బోగస్, నో డౌట్. ఇది ప్రభుత్వము తూతూ మంత్రంగా చేపట్టి వదిలేసిన సర్వే. ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి వాడినటువంటి అస్త్రం ఇది. నా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 0.5%. అంతే. ఏది వెలమల జనాభా 0.4%, రెడ్ల జనాభా 2.44. ఇది రెడ్ల జనాభా. సో దాన్ని ఇవాళ 13-14% చూపిస్తా ఉన్నారంటే దాన్ని ఎంత అనుకుంటారు? 13-14 అంటే అడ్డగోలుగా అన్నట్టు. మరి ఏంది? మరి ఆధార్ కార్డు అయితే ఒక్కొక్క మనిషికి ఒకటే ఇస్తారు కదా, తంబులు పెట్టి ఒక్కరికి ఒకటే ఆధార్గా, రెండో తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఒక్కరికి ఒకటే ఆధార్ ఇచ్చిన తర్వాత ఈ ఆధార్ కార్డు లెక్క కూడా గిట్లుండే. ఇట్లా పెరగాలి కానీ ఆధార్ నెంబర్ అంటే మనిషికి ఒకటి ఇచ్చేదే, 10 ఇచ్చేది కావు, మనిషికి ఒకటి ఇచ్చేది ఒకటే నెంబరు. మరి ఈ లెక్కలు వచ్చిన తర్వాత, ఇంత క్లియర్గా వచ్చిన తర్వాత కూడా ఈ సర్వే ఇది వాస్తవమైన సర్వే అని అద్భుతం. ఇది సూపరు డూపరు.
ఎందుకంటే బయోమెట్రిక్ ద్వారా ఇచ్చేది కాబట్టి అంత ఈజీ కాదన్నా. నువ్వు తంబు ద్వారా ఇచ్చేది. Guarantee కాదు. ఈ ప్రపంచంలో నీకున్న తంబు ఇంకోనికి ఉండదు ఇక. ప్రపంచంలో ఎవరికి ఉండదు. అందుకే ఏలుముద్ర ఎందుకు తీసుకుంటారంటే నువ్వు ఎంత చదువు వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసుల కానో అన్నో ఎన్నో ఏలుముద్ర తీసుకుంటారు, లేకపోతే ఐరిష్ తీసుకుంటారు. ఏదైనా ఒకటే. హైయర్ ఎడ్యుకేషన్ పరీక్షలు రాసేటప్పుడు కూడా ఇది తీసుకుంటారు. అవును. ఎందుకంటే దాని కథ అట్లా ఉంటుంది. గంగార్పణమే, జై గంగార్పణం, గంగార్పణమే అది మధు. ఎందుకంటే ఈ సర్వే నిజంగా 3,70,00,000 ఉన్నారని మీరు చెప్తా ఉంటే ఆధార్ కార్డు ఎట్లేమో 3,95,00,000 2020లో చెప్తుంది. అంటే 4 కోట్ల దాకా ఆధార్ కార్డులే ఉన్నాయి అన్నట్టు దాదాపు. 4 కోట్ల దాకా ఆధార్ కార్డులే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా కరెక్ట్ అని చెప్పుదాం. ఇక ఎంత పారదర్శకత అందాం. మళ్ళీ ఎవరు ఈ 3,70,00,000 మందే ఉన్నారు అని చెప్పడానికి నాది బాధ్యత అని ఏ నాయకుడు ముందుకు వస్తాడో రండి. బెస్ట్ అది. ఏ నాయకుడు ముందుకు వస్తాడో రండి. అందుకోసమే నిన్న అటు పద్మశాలీలు సమావేశమయ్యారు, ఇటు మున్నూరు కాపులు సమావేశమయ్యారు, ఇటు యాదవులు సమావేశమయ్యారు. ఎక్కడికక్కడ నిన్న రాత్రి జరిగినటువంటి సమావేశంలో నేను కూడా హాజరైన సమావేశానికి ఏది మన బోయినపల్లి దగ్గర ఎవరెవరంటే పార్టీలన్నీ పక్కకు పెట్టేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, ఆ తర్వాత ఎవరు మన వద్రాజు రవిచంద్ర గారు, ఆ తర్వాత నన్నపనేని నరేందర్ గారు, నేను, ఆ తర్వాత జోగురామన్న గారు, ఆ తర్వాత ఇట్లా ఈ ఆల్ పార్టీలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం అంతా ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మీరు మామూలు లెక్క పెట్టుడేంది, మా లెక్కలు మా దగ్గర ఉన్నాయని చెప్పి ఒక సరికొత్త విధానంతో ముందుకు వస్తామని, తెలంగాణ రాష్ట్రంలో మీరు చేయలే కదా మేము చేసి చూపెడతామని చెప్పి ఆ సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇలా అపెక్స్ కమిటీ ఈ మున్నూరు కాపులలో ఉన్నటువంటి అపెక్స్ కమిటీ అంతా ఇవాళ సీరియస్గా దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంది. అలాగే యాదవ సోదరులు కూడా, అలాగే పద్మశాలి సోదరులు, ముదిరాజ్ సోదరులు, గౌడ సోదరులు అందరూ కూడా ఇవాళ ఎవరికి వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఒక అతి త్వరలోనే ఇవాళ అపెక్స్ కమిటీ ప్రకటిస్తుంది. దాంట్లో తీసుకున్న నిర్ణయం 10 లక్షల మంది మున్నూరు కాపులతో మీటింగ్ జరగబోతూ ఉంది. 10 లక్షల మంది మున్నూరు కాపులను ఒకే వేదిక మీదకి తీసుకురావడం కోసం జరగబోతున్నటువంటి కార్యక్రమంలో నిన్న తీర్మానం జరిగింది. అందులో అందరం కూడా, నేను కానీ, సంజయ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, వద్రాజు రవిచంద్ర గారు కానీ, గంగుల కమలాకర్ గారు కానీ, జోగు రామన్న గారు కానీ, ఇట్లా అందరం కూడా ఆ వేదిక మీదకి రాబోతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పదవుల కంటే ఈ జాతుల ప్రయోజనం ఇంపార్టెంట్ కదా. ఈ జాతులే లేకపోతే పదవులు ఎక్కడి నుంచి వస్తాయి? మర్చిపోతే కుదరదు. కాబట్టి సోదరులారా, మీరు కూడా అందరూ కుల సంఘాలలో కూర్చొని, పార్టీలు పక్కకు పెట్టి కూర్చొని నిర్ణయాలు తీసుకోండి. రుణమాఫీ కాలేదు మల్లన్న అని చెప్పి బీసీసీ కాలేదు, వాస్తవమే అది. ఎస్, నో మ్యాచింగ్ విత్ పాపులేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఆడ మ్యాచింగే జరగలేదు సోదరులారా, అసలు ఎక్కడ కూడా పొందలేదు అది. జర ఇప్పుడు 5 లక్షలు అడ్డిట్ వచ్చిందంటేనేమో సరే ఎట్లా జర అటు 5 లక్షలు కాదు, 50-60 లక్షల మంది ఈ పోయిందల్లా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పెరిగిందల్లా ఓసీలు. వీళ్ళు చచ్చిపోయింది కానీ పుట్టలే. మళ్ళీ వీళ్ళు ఇంతమంది 60 లక్షల మంది చచ్చిపోయారు కానీ పుట్టలే వీళ్ళు. ఇప్పటికైనా ఒకసారి మళ్ళీ పోల్ పెట్టుకుందాం. ఇన్ని డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన సర్వే లెక్కలు నిజమేనా? అబద్ధం అంటే పైన, నిజం అంటే కింద. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పాపం ఇక ఈయన విఎస్ రెడ్డి గారు ఒక్కడే దండలాడుతున్నాడు చూడ్రి వాళ్ళ తరఫున. విఎస్ రెడ్డి గారు రెడ్లు పోవాలి, మున్నూరు కాపులు రావాలి అంటే లేదు అట్లాగా ఇన్ని రోజులు మున్నూరు కాపులు చచ్చిపోయారు అన్నట్ట. ఎవరు రావాలో బీసీలు చూసుకుంటారు. ఫస్ట్ తుమ్ ఖాళీ కరో. పాపం హ్యాట్సప్ తమ్మి, ఎందుకంటే నువ్వు మీ వర్గాల తరఫున నువ్వు ట్రై చేస్తా ఉన్నావు, అది నీకు గ్రేటు. ఇక ఈ లైవ్ చూస్తున్నటువంటి బీసీలారా అగో పాపం ఆయన చూసి నేర్చుకోరి ఆయన ఏం చేస్తున్నాడని. మళ్ళీ అన్ని ఉద్యమాలు నేనుండే బీసీ ఉద్యమం మొదలైంది అని చెప్తా ఉన్నారు. ఎస్ బై, ఎందుకంటే మెజారిటీ ప్రజలు
మెజారిటీ ప్రజలను అసలు జనాభా లెక్కలలో లేకుండా చేసిన తర్వాత ఎందుక ఈ పదవులు ఎందుకు, ఈ ఆర్భాటం, ఈ కథా కార్ఖానా? వాళ్ళ లెక్క తీయాలి, తీద్దాం, తప్పకుండా తీద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన సర్వే లెక్కలు నిజమేనా? కులగణన అబద్ధం. 187% మంది ఇది అబద్ధం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా తెలిసినా కానీ వీళ్ళు నిజమని చెప్తారు, ఎందుకంటే పాపం వాళ్ళు వేరే ఉంటుంది లెక్క, వాళ్ళది వేరే ఉంటుంది, వాళ్ళది వేరే ఉంటుంది. మళ్ళీ నాకు నోటీస్ ఇస్తే బీసీలకు ఇచ్చినట్లు అవుతుంది. ఎవడు పట్టించుకుంటుండే ఆ నోటీస్ని, దాంతో నాకేమైనా పని పాటనా? అసలు నాకు తెలియదా ఏం చేయాను అనేది. సరే సోదరులారా, కులగణన అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన సర్వే లెక్కలు నిజమేనంటే కులగణన అబద్ధమని 87% మంది చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక వాస్తవాన్ని మనం ప్రతిబింబించకపోతే అబద్ధం తిరుగుతూ ఉంటుంది అన్నట్టు, దానికోసం అదే ఊరేగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.